హాయ్ హలో అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ తుఫాన్ అయితే 3 రోజులు ఉందంటండి. మీకెళ్ళి అయితే ఉందండి? తుఫాన్ ఉంది, మబ్బులు పడుతుంది. నిన్న వర్షం కూడా పడ్డది. దొండకాయలండి, ఇవాళైతే దొండకాయ కూర్చిస్తున్నాను. ఎండాకాలం అయినా కానీ దొండకాయలు అయితే ముద్రకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, లేతగా ఉన్నాయి. దొండకాయలు కోసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుందండి. చిన్న ముక్కలు కొయ్యాలి. కూరలలో లేట్ అయ్యే కోసే కూరగాయలలో లేట్ అయ్యేది ఏంటంటే దొండకాయలేనండి. కొయ్యటం లేటే, మగ్గటం కూడా లేట్ అవుతుందండి. చాలా టైం తీసుకుంటుంది. మనకు అన్ని కూరలు కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి, కానీ దొండకాయ మాత్రం చాలా లేట్ అవుతుందండి. ఇవైతే దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అలాగే నేనైతే ఇంకా రోజువారీకి మామిడికాయ పచ్చడి కూడా పెడదామని మామిడికాయలు కూడా దొండకాయల కోసం వేస్ట్ అని పక్కన పెట్టేశానండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. మామిడికాయలు అయితే పెడదామని డైలీ యూస్కి మామిడికాయలు తీసుకున్నానండి. రోజువారీ వాడుకోవడానికి టెంకాయ ముద్రపోయినా పర్వాలేదు, కానీ మనము నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు మాత్రం టెంకాయ ముదరాలి. ఇప్పుడైతే పెట్టుకోకూడదండి. మే మధ్యలో, మే లాస్ట్లో పెట్టుకుంటే కాయ గట్టిగా పడి బాగుంటుంది. రసాలు, నీలాలు, జలాలు, రసాలు పెట్టుకోకూడదండి. జలాలు, నీలాలు, గులాబీలు ఉంటాయి, తెల్ల గులాబీలు అవి ఉంటాయండి. అవి పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. రసాలు పెట్టుకుంటే మాత్రం కాయ మెత్తబడిపోయి మొత్తం పీసులు కింద అవుతుందండి. మేమైతే ఎప్పుడు జలాలు, నీలాలే పెడతామండి. అలాగనే బంగినపల్లి, తోటాపూరి కూడా పెట్టుకోకూడదండి, ఎందుకంటే ముక్క ఖరాబ్ అయిపోద్ది, గట్టిగా ఉండదు. ఇవి టెంక మీద పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి పెట్టాకైతే ఫుల్ వీడియో తీసి పెడతానండి. నేను ఇప్పుడు కొయ్యలేదు, కోసి పెట్టి ప్రాసెస్ కొంచెం టైం పట్టింది కదా. ఈ లోపల అయితే చిన్న వీడియో పెడదామని పెడుతున్నానండి. మీరు కూడా రోజువారీకి మామిడికాయ పచ్చడి పెట్టారా? ఇక మామిడికాయ సీజన్ వస్తే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహార, ఇంకా అన్నీ ఇవే కదండి. ఏ సీజన్లో అవి తినాలి కదా, వర్షాకాలం వచ్చే, ఎండాకాలం వచ్చేయండి.